సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే 7 AI టూల్స్ చూస్తున్నాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఒక్కటే అంటారు వా, ఎందుకంటే ఇంతవరకు మీరు చాలా మంది ఏం చేసేవారు, ఏ ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చినా, ఏ ప్రాజెక్ట్ వర్క్ ఉన్నా, ఏ అసైన్మెంట్ ఉన్నా ప్రతి ఒక్కటి వెళ్ళి ChatGPTకి ఇచ్చి ఇది నాకు టాస్క్ డన్ చేసేసి అని చెప్పేటోళ్ళు. ప్రతి ఒక్క దానికి హెల్త్ ఇష్యూ ఉన్నా ఏదున్నా ప్రతి ఒక్కటి వెళ్ళి ChatGPT అయితే అడిగేస్తుంటారు అనమాట. సో ఈ మిస్టేక్స్ మన సబ్స్క్రైబర్స్ ఆర్ ఎల్స్ వ్యూయర్స్ చేయొద్దని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నాకున్న ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, సో నేను వెళ్ళాల్సిన AI టూల్ ఏంటి. సో ఇప్పుడు 2026లో ఎలా తయారైందంటే ప్రతి ఒక్క ప్రాబ్లం స్టేట్మెంట్ కి ఒక AI టూల్ అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్క దాన్ని మనం వెళ్ళి ఒకటే దాన్ని అడగాల్సిన అవసరం లేదు, ఇండివిజువల్ గా అయితే AI టూల్స్ అయితే వచ్చాయి. లైక్ వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వన్ ఏంటంటే మీకు మనీ ఎలా జనరేట్ చేయాలో కూడా చెప్పాను అనమాట AI ద్వారా. అండ్ ఈవెన్ నెక్స్ట్ వీడియో కూడా చెప్తా, లైక్ AI ద్వారా మనీ ఎలా జనరేట్ చేయాలనేది అయితే చేస్తాను అనమాట. సో వాచ్ వీడియో టిల్ ఎండ్. సో ఫస్ట్ ది మనందరికీ తెలిసినది ChatGPTతో అయితే మొదలెడదాం అనమాట. సో ChatGPTలో అందరూ ఏం చేస్తారు, ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్, ఎక్స్ప్లెయిన్ దిస్ అసైన్మెంట్, ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ChatGPTని చాలా బేసిక్గా అయితే వాడతారనమాట. ChatGPT అనేది చాలా పవర్ఫుల్ మోడల్ అనమాట. దాని దగ్గర చాలా బ్రిలియన్స్ ఆఫ్ డేటా అయితే ఉందన్నమాట. సో మీరు అలాంటి మోడల్ని పట్టుకొని చాలా బేసిక్గా ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్, ఎక్స్ప్లెయిన్ దిస్ అసైన్మెంట్, ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే అది మీకు చాలా బేసిక్ ఇస్తుంది. ChatGPT మీరు ఎలా అయినా వాడుకోవచ్చు, బిజినెస్లో వాడుకోవచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్కి వాడుకోవచ్చు, 2 to 3 పర్పసెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ChatGPTని ఇలా అడిగే బదులు, సో జస్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయనే బదులు సో మీరు ఇలా అడగచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఎక్స్ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే క్వశ్చన్ ఇలా ఇస్తే దీని రెస్పాన్స్ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను చూడండి. సో ఎక్స్ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్, లైక్ నేను ఒక బిగినర్ ని, నాకు ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వు నేర్పివు. నేను ఎంత బిగినర్ అంటే నాకు అసలు ఏమీ తెలియదు, నేను చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నా, నాకు బేసిక్ నుంచి నేర్పివు. డైరెక్ట్ ఆన్సర్లు ఎక్కడ అయ్యకు, అండ్ ఆల్సో నేను ఎక్కడ వీక్ గా ఉన్నానో దాన్ని పాయింట్ అవుట్ చేసి అక్కడ కొంచెం డిఫికల్టీ పెంచి 2 to 3 క్వశ్చన్స్ అడిగి నన్ను దాంట్లో కొంచెం ప్రో చెయ్యి అని అంటే ద వే హౌ ఇట్ అప్రోచెస్ ద ప్రాబ్లం స్టేట్మెంట్. ఇప్పుడు మీ ప్రాబ్లం స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ ChatGPT ఉంది, అండ్ ఇక్కడ మీ బేసిక్ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ మీరు బేసిక్ అది డైరెక్ట్ నాకు ఆపరేటింగ్ సిస్టమ్ నేర్పివు అంటే దాని దగ్గర ఇప్పుడు ఏంటంటే అది నేర్చుకుని ఉంటదిగా, ఆ మోడల్ నేర్చుకుని ఉంటదిగా, అప్పుడు దాంట్లో ఉన్న హెడ్డింగ్స్ ఒకటి మీకు నేర్పించుకుంటే వెళ్తుంది. పైన నుంచి అంత డెప్త్ గా అయితే వెళ్ళదు, మీ కాన్సెప్ట్స్ అంత పర్ఫెక్ట్ గా నేర్పియదు. అదే మీరు ఇలా అడిగారు అనుకోండి, ప్రాబ్లం స్టేట్మెంట్ ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లైక్ నేను బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నా, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ జీరో నుంచి నన్ను హీరో చేస్తూ నాకు నేర్పించుకుంటే వెళ్ళు మంచిగా అంటే అప్పుడు మీకు ద వే హౌ ఇట్ రెస్పాండ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే ChatGPTలో అయితే స్టడీ మోడ్ అయితే వచ్చింది అనమాట. సో అది ఇంకా మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే నోట్ బుక్ వెళ్దాం, జెమినీ బుక్ కూడా అని అంటున్నారు అనమాట. సో ఇదేంటంటే చాలా బెస్ట్ అనమాట. దీన్ని చాలా పెద్ద ఫౌండర్స్, కంపెనీ ఫౌండర్ అండ్ నార్మల్ ఫౌండర్స్, చాలా మంది రీసెర్చ్ కి ఆర్ ఈవెన్ లెక్చరర్స్ చాలా మంది అయితే ఉపయోగిస్తారు అనమాట. కానీ స్టూడెంట్స్ ఉపయోగించారు, ఎందుకంటే స్టూడెంట్స్ తెలియదు తెలియదు, కానీ నేనైతే చాలా బాగా ఉపయోగిస్తాను. నాకు తెలిసినప్పటి నుంచి చాలా ఏ డీప్ రీసెర్చ్ అయినా ఒరే డౌట్ ఉన్నది అనుకోండి, డైరెక్ట్ అయితే దీనికి వెళ్తాను అనమాట. ఫస్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓవర్ వ్యూ. సో ఇక్కడ యాడ్ సోర్స్ దగ్గర ఏంటంటే మీరు యాడ్ చేసుకోవచ్చు లింక్. మీకు యాడ్ సోర్స్ కొట్టినప్పుడు మీరు ఏవేవి యాడ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు, డ్రైవ్ యాడ్ చేసుకోవచ్చు, మీరు ఏదైనా టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ పేస్ట్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఫైల్ ఉంటే ఫైల్ కూడా ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర చాలా ఫైల్స్ ఉంటాయి, మీ కాలేజీలో అసైన్మెంట్స్ ఉంటాయి, పెద్ద ఫైల్స్ ఉన్నాయి, ఎత్తుకొచ్చి పెట్టేయచ్చు, నాట్ అన్ ఇష్యూ. సో రీసోర్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటారు. ఈవెన్ మీ దగ్గర ఏం రీసోర్స్ లేదు, మీరు డైరెక్ట్ చార్ట్ లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ అంటే అదే రీసెర్చ్ చేసుకుంటుంది. వెళ్ళి వెబ్సైట్స్ అన్నిటికి వెళ్ళి, ఇక్కడ ఉన్న వెబ్సైట్స్ అన్నిటికి వెళ్ళి రీసెర్చ్ చేసుకుంది. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాం. సో దీస్ ఆల్ ఆర్ ద వెబ్సైట్స్, అది చూసుకున్నది అనమాట ఇంతవరకు. ఇక్కడ మీరు కావాలంటే ఏదైనా డిస్కస్ చేయొచ్చు, మీకు ఏమన్నా మధ్యలో డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ చార్ట్ లో అయితే మీరు క్వశ్చన్స్ అడిగితే అది ఆన్సర్స్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆడియో ఓవర్వ్యూ ఏంటంటే ఇద్దరు మనుషుల మధ్య పాడ్కాస్ట్ అయితే జరుగుతుంది. ఏంటిది, మీరు అడిగిన రీసెర్చ్ మీద వాళ్ళిద్దరు దాని మీద మాట్లాడుకుంటుంటారు, మీరు వీటిని అర్థం చేసుకోవచ్చు. అండ్ మీరు మధ్యలో కావాలన్నా కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ అయితే చేయొచ్చు అనమాట. స్లైడ్ డెక్ అనేది ఏంటంటే పీపీటీస్ లాగా అన్ని స్టెప్ బై స్టెప్ అయితే ఇస్తుంది అనమాట, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. నెక్స్ట్ వీడియో ఓవర్వ్యూ అంటే దాని మీదనే ఒక వీడియో అయితే మీకోసం AI ద్వారా అయితే జనరేట్ చేపిస్తుంది. ఈ మైండ్ మ్యాప్ అనేది ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఫుల్ స్టాక్ ఉంది అనుకోండి, ఫుల్ స్టాక్ లో ఏముంటది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. దాన్ని ఫ్రంట్ ఎండ్ తర్వాత బ్యాక్ ఎండ్, సో మళ్ళీ బ్యాక్ ఎండ్ లో ఏముంటది, ఇక్కడ సర్వర్స్, HTTP రిక్వెస్ట్, అలా ప్రతి ఒక్క దానికి ఇన్ డెప్త్ గా అయితే తీసుకెళ్తుంది. లైక్ అన్నిటిని హెడ్డింగ్స్ లాగా అనుకోండి, హెడ్డింగ్స్ లాగా ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే రిపోర్ట్స్ అంటే దాని మీద మీకు రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంది. ఫ్లాష్ కార్డ్స్ అంటే లైక్ కార్డ్స్ లాగా అయితే జనరేట్ చేస్తుంది. దాని మీద మీకు క్విజ్ కండక్ట్ చేస్తుంది, టేబుల్స్ లాగా క్రియేట్ చేస్తుంది, చాలా అయితే చేస్తుంది. ఎలా పడితే అలా వాడుకోవచ్చు నోట్బుక్ వెళ్ళాం. మీ దగ్గర ఇంకా ఈ జియో ద్వారా మీకు స్టూడెంట్ ఆఫర్ లాగా కానీ గూగుల్ ప్రో వస్తే మోర్ క్రెడిట్స్ ఈక్వల్ టు మోర్ యూసేజ్ అనమాట. ఈ తిప్పి కొట్టి వాడేసుకోవచ్చు అనమాట నోట్బుక్ వెళ్ళని. వన్ ఆఫ్ ద బెస్ట్ AI టూల్ అని నేను చెప్పుకోవచ్చు.
నోట్బుక్ వెళ్ళాం. సో ది నెక్స్ట్ ది అండ్ టాప్ నాచ్ ఫర్ ద రీసెర్చ్ వచ్చేసి పర్ప్లెక్సిటీ అన్నమాట. సో పర్ప్లెక్సిటీ అనేది ఏంటంటే బేసికల్లీ రీసెర్చ్ కోసం అయితే ఉపయోగిస్తారు అనమాట. అన్నిటికన్నా లైక్ హైయెస్ట్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేది అనమాట పర్ప్లెక్సిటీ అనమాట. ఎందుకంటే ఇది సోర్సెస్ అన్నిటిని గో త్రూ అయ్యి, అంటే ఇది ఇండియన్ పర్సన్ బిల్డ్ చేసిన కంపెనీ. సో ఇదేంటంటే ప్రతి ఒక్క వెబ్సైట్ కి వెళ్ళి చాలా సోర్సెస్ ని కలెక్ట్ చేసి ది బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. లైక్ మీరు బ్లైండ్ గా ట్రస్ట్ చేయొచ్చు, అండ్ ట్రస్ట్ చేసే ముందు చూసుకోవాలి ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని. మీరు పర్ప్లెక్సిటీ ద్వారా ఇన్ఫర్మేషన్ ని, లైక్ మీకు ఏదైనా టాస్క్ ఉందనుకోండి, లైక్ ఇన్ఫర్మేషన్ కానీ ఒక దాని మీద డేటా కావాలి ఆర్ ఎల్స్ రీసెర్చ్ పేపర్స్ కావాలనుకోండి, పర్ప్లెక్సిటీ అనేది మీకు మైండ్ లో వెళ్ళాలి. పర్ప్లెక్సిటీ అనేదానికి నేను వెళ్ళాలి. ఇప్పుడు రీసెర్చ్, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, మనకి ప్రీవియస్ లో ఏదో జరిగింది ఇన్ఫర్మేషన్ కావాలి, మనకి ఫ్యూచర్ లో జరగబోయేది ఆర్టికల్స్ ద్వారా డేటా కావాలంటే పర్ప్లెక్సిటీకి అయితే వెళ్ళిపోయి, మీరు చదువుకోవాలి అవి ఇవే అంటే నోట్బుక్ వెళ్ళాము, గూగుల్ ప్రొడక్ట్స్ కి వెళ్ళి స్టార్ట్ చెప్పి ఇంత ముందే చెప్పాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు పర్ప్లెక్సిటీ అనేది ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒకటి ఉన్నది అనుకోండి, ఏ వల్ల మీ జాబ్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా, అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మీరు ద వే హౌ యూ గివ్ ప్రాంప్ట్స్ టు ద ఏ అనేది డిపెండ్స్ అనమాట. మీరు ఎలా పడితే ఇంతకుముందు బేసిక్ గా చార్ట్ చెప్పి ఇచ్చినట్టు బేసిక్ గా ఇచ్చారనుకోండి, చాలా దానికి తెలియదు అసలు ఏ వెబ్సైట్స్ గో త్రూ అవ్వాలి అని. సో మీరు స్పెసిఫై చేయాలి, మీకు అసలు మీకు మెయిన్ టాస్క్ ఏంటి అనేది స్పెసిఫై చేస్తే దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దట్ ఏఐ టూల్ టు గో అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బేసిక్ ఏంటి, ఏఐ వల్ల నాకు ఫ్యూచర్ లో జాబ్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటే అది ఏదో టాప్ ఆర్టికల్స్ వెళ్ళి చూసుకుని వస్తుంది. మీరు అదే ఇక్కడ చూడండి, రీసెర్చ్ ద ఇంపాక్ట్ ఆఫ్ జనరేటివ్ ఏఐ అనే ఎంట్రీ లెవెల్ జాబ్స్. సో ఇక్కడ మీరు స్పెసిఫిక్ గా ఎంట్రీ చేస్తున్నారు, జనరేటివ్ ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ జాబ్స్ కి ఏదన్నా డేంజర్ ఉందా అనే దాని మీద అయితే మీరు క్లారిటీగా అయితే వెళ్ళమన్నారు. యూజ్ రిలవెంట్ క్రెడిబుల్ సోర్సెస్ ని చూసుకొని షో మీ ద సోర్స్ బిహైండ్ ఈచ్ మేజర్ కేస్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే అది స్టెప్ బై స్టెప్ వెళ్ళుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ దీని మీద రీసెర్చ్ చేస్తుంది, నెక్స్ట్ దీని మీద రీసెర్చ్ చేస్తుంది, దాని తర్వాత ఇదంతా క్లియర్ విజనరీ అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ సోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీకు అక్కడ రాసి ఉంటుంది, సోర్స్ అని రాసి ఒక సర్కిల్ చేసి ఉంటుంది, దాన్ని కొట్టి మీరు అక్కడ ఉన్న ఆర్టికల్స్ అన్ని వెళ్ళి మీరు ఇండివిజువల్ గా కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో రీసెర్చ్ అన్న వెంటనే మీకు ఏం కావాలి, పర్ప్లెక్సిటీ అయితే వెళ్ళగలనమాట. సో నెక్స్ట్ ఏంటంటే జెమినీ. సో నన్ను అడిగితే జెమినీ అనేది ఇండియాలో కాదు భూమి మీదనే చాలా బెస్ట్ ఏఐ టూల్ అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు చెప్తా, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఉంది ఆర్ ఎల్స్ డ్రైవ్ ఉంది, మీకు గూగుల్ వి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేసి పెట్టాడంటే వాడు మనం వాడుకోవడానికే కాకుండా చాలా ప్రతి ఒక్కటి చేసి పెట్టేసాడు అనమాట. ఇవన్నీ ఉంటాయి కదా, డ్రైవ్, ఈ నోట్బుక్ వెళ్ళమని, కోడింగ్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి, యాంటీ గ్రావిటీ అని. సో ఇవన్నీ ఏంటంటే మోడల్స్ అనేది మనం యూస్ చేసే కొద్ది ట్రైన్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం మన పిల్లోడిని ఎలా అయితే ట్రైన్ చేస్తామో ఒకటి చెప్పి, ఇది మనం చెప్పడం ద్వారా ఆర్ ఎల్స్ అది మనకు చెప్పి ఆ కన్వర్జేషన్ ద్వారా జెమినీ ఏఐ ఉంది. సో ఇవి అన్ని ట్రైన్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ యూట్యూబ్, డ్రైవ్, నోట్బుక్ ఎల్ఎం ఇవన్నీ ఏంటంటే ఈ గూగుల్ ప్రొడక్ట్స్. వీడేం చేశాడంటే సో వాటన్నిటి డేటా ఎత్తుకొచ్చి జెమినీ ఏఐకి అయితే ఇచ్చాడు అనమాట. సో ఇదేమైంది, ఎక్కువ డేటా అయిపోయింది దీనికి. అంటే మీరు ఏదన్నా అడగచ్చు, ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఏ రీసోర్స్ అయినా, డ్రైవ్ నుంచి ఏదైనా. మీకు ఎగ్జాంపుల్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఏమైందంటే నేను ఒక ప్రాజెక్ట్ అసైన్ అయినా, సో ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి. నేనేం చేశాను, శుభ్రంగా ఆ ప్రాజెక్ట్ మొత్తం కన్వర్జేషన్ ఉంటుంది, అది మొత్తం స్క్రీన్ రికార్డ్ పట్టుకొని తీసుకెళ్లి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి, యూట్యూబ్ లో అది ట్రాన్స్క్రిప్ట్ అని ఇస్తుంది. అంటే మొత్తం వీడియో మొత్తం టెక్స్ట్ రూపంలో ఇస్తుంది. అది తీసుకెళ్లి చాట్ జీపీటీకి ఇచ్చి ఇది నేను బిల్డ్ చేయాల్సిన టాస్క్, సో నాకు కోడెక్స్ కి ప్రాంప్ట్ ఇవ్వ అంటే అది ఇచ్చిన ప్రాంప్ట్ తీసుకెళ్లి నేను కోడెక్స్ ఇస్తే అది మొత్తం బిల్డ్ చేసేసింది. సో ఎవ్రీథింగ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 hour లో మొత్తం అయిపోయింది. సో ఇలా అనమాట. మీరు అవన్నీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ మీద ఏదన్నా క్వశ్చన్ ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ క్వశ్చన్ వెళ్ళి దీన్ని అడగకూడదు, చాట్ జీపీటీ అడగకూడదు, వెళ్ళి ఏదన్నా అడగాలి, మెటా ఏఐని అడగాలి. ఎందుకంటే వాడు దాన్ని ట్రైన్ చేసి ఉంటాడు, మంచి ఇన్స్టాగ్రామ్ డేటా అని దానికి ట్రైన్ చేసి ఉంటాడు. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. జెమినీ ఏందానికి వాడాలి, మీకు ఏమైనా యూట్యూబ్ లో డౌట్స్, మీకు ఏదైనా క్లాసెస్ కావాలి, ఎవరైనా లెక్చర్స్ కావాలంటే అప్పుడు మీరు అడగాల్సింది వెళ్ళి చాట్ జీపీటీని కాదు, గూగుల్ ని అడగాలి. మీకు ఏదైనా డ్రైవ్ ఉంది, మీ దగ్గర చాలా డ్రైవ్ డేటా ఉంది, ఒకవేళ గూగుల్ ఫోటోస్ ఉన్నాయి, అప్పుడు అవన్నీ ఎవరిని అడగాలి, గూగుల్ ఫోటోస్ లోనే జెమినీ అని అడగాలి. ఓకేగా, అర్థమైందిగా. గూగుల్ ప్రొడక్ట్స్ డేటా మొత్తం జెమినీ దగ్గర ఉంటుంది. సో దాన్ని అడిగితే మీకు ది బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏఐ కోడింగ్ టూల్స్. సో ఏఐ కోడింగ్ టూల్స్ అంటే ఎగ్జాంపుల్ కోడెక్స్ అవ్వచ్చు, క్లాడ్ కోడ్ అవ్వచ్చు, యాంటీ గ్రావిటీ. సో ఇవన్నీ ఏంటంటే కోడింగ్ ఏజెంట్స్ అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే మీకు కోడింగ్ చేసి పెడతాయి. మీరు ఎగ్జాంపుల్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ ఉన్నది ఏంటంటే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ని బిల్డ్ చేసి ఇస్తాం, 15,000కి వెబ్సైట్ ని బిల్డ్ చేసి ఇస్తాం, 20,000కి వెబ్సైట్ ని బిల్డ్ చేసి ఇస్తాం, 50,000కి వెబ్సైట్ ని యాప్ ని బిల్డ్ చేసి ఇస్తాం అని కొన్ని ఇవి నడుస్తుంటాయి, చూసి ఉంటారు. సో అవన్నీ ఏం చేస్తారంటే ఈవెన్ మనకి కోడింగ్ రాని వాడు కూడా ఇక్కడ వచ్చి యాప్ ని, వెబ్సైట్స్ ని బిల్డ్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఈ కోడెక్స్ కి, క్లాడ్ కోడ్ కి ప్రీమియం ఉండాలి. ప్రీమియం లేకపోతే అది చెయ్యదు. యాంటీ గ్రావిటీ అంటారా, మన దగ్గర గూగుల్ ఉంది కాబట్టి, గూగుల్ ప్రో ఉంది కాబట్టి యాంటీ గ్రావిటీ అయితే చేస్తుంది. వీటన్నిటిలో బెస్ట్ ఏంటంటే కోడెక్స్, క్లాడ్ కోడ్ అనమాట. ఎందుకంటే అవి చాలా అవి కోడింగ్ మీద ఎక్కువ ట్రైన్ అయి ఉన్నాయి కాబట్టి దాని బెంచ్ మార్క్స్ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి సో అదైతే మంచి అవుట్పుట్ అయితే ఇస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చి క్యాన్వా ఏఐ అనమాట. క్యాన్వా ఏఐ ఏంటంటే ఇది ఒక ఏఐ టూల్. ఇది ఏం చేస్తుంది అంటే మీ ప్రెజెంటేషన్స్ ని
కానీ ఇది బేసికలీ పీపీటీస్ ని తయారు చేస్తుంది అనమాట. క్యాన్వాని కాకుండా కొత్తగా గామా అని కూడా వచ్చింది, GAMMA గామా అనేది కూడా కొత్తగా వచ్చింది అనమాట. సో ఇదంతా ఏం చేస్తుంది అంటే మీ టాస్క్స్ ఉంటాయి కదా, లైక్ పీపీటీస్ ని తయారు చేయాలి, వీటన్నిటిని అయితే ఆటోమేట్ చేస్తాయి అనమాట. ఆటోమేట్ ఇన్ ద సెన్స్ మీకోసం బిల్డ్ చేసి ఇచ్చేస్తాయి. అవి మీరు దానికి డేటా ఇస్తే అది వెళ్ళి బిల్డ్ చేసి అయితే మీకు మొత్తం అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో బేసికల్లీ మాక్సిమం ఎక్కడ వాడతారంటే దీన్ని డిజైన్ కి అయితే వాడతారు. సో డిజైనింగ్, ప్రెజెంటేషన్స్ వాటన్నిటికి అయితే క్యాన్వా అయితే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు, క్యాన్వాని గామాని. సో సెవెంత్ ఏంటంటే దిస్ ఈస్ నాట్ అన్ AI టూల్ బట్ ఇట్స్ అన్ AI వర్క్ ఫ్లోస్. సో ఈ AI వర్క్ ఫ్లోస్ ని బట్టి పీపుల్ ఆర్ మేకింగ్ lakhs ఆఫ్ మనీ ఇన్ జస్ట్ ఫర్ మంత్స్ కాదు, విత్ వన్ క్లయింట్ దే ఆర్ మేకింగ్ lakhs ఆఫ్ మనీ అండ్ దే బిల్డ్ ప్రొడక్ట్స్ అండ్ దే సెల్ ఇట్. ఏజెన్సీస్ అనే వాళ్ళు ప్రొడక్ట్స్ ని బిల్డ్ చేసి బిజినెస్ ఓనర్స్ కి అయితే అమ్ముతారు అనమాట. సో ఏ వర్క్ ఫ్లోస్ ఏంటంటే మీ వర్క్ ని ఆటోమేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ మీకు ఒక బిజినెస్ ఉంది, పికిల్స్ బిజినెస్ ఉంది అనుకోండి. సో మీరు ఏం చేయాలి, పీపుల్ మీ టార్గెట్ ఆడియన్స్ పీపుల్ మీ పికిల్స్ ని అమ్ముకుంటారు, కొనుక్కుంటారు, మీరు వాళ్ళకి అమ్ముతారు. సో ఈ మధ్యలో మీకు ఏదో ఒకటి ఉండాలి, కనెక్షన్ బిల్డింగ్. సో మాక్సిమం ఏం వాడతారు, వాట్సాప్ వాడతారు, వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాడతారు. సో వీళ్ళు పీపుల్ అనోళ్ళు మీరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకోండి మీ పికిల్స్ ని, సో చాలా మంది టార్గెట్ ఆడియన్స్ పెరుగుతూ ఉంటారు. పెరిగినప్పుడు ఏమైతుంది అంటే వాళ్ళు కాల్ చేస్తుంటారు, మీరు వాళ్ళకి డేటా అవన్నీ ఇవ్వాలి. సో ఇదంతా పెద్ద టాస్క్ కాబట్టి ఒకటే రోజు 1000 మంది కాల్ చేయొచ్చు, ఒకటే రోజు 5000 మంది మెసేజ్ చేయొచ్చు. సో ఇదంతా ఒక పర్సన్ కి చేయడానికి పెద్ద ఏమంటారు తలనొప్పి. కాబట్టి ఈ ఏ వర్క్ ఫ్లోస్ అనేవి ఈ మొత్తం చూసుకుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మెసేజ్ పెట్టాడు అనుకోండి, XYZ అనే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురు మెసేజ్ పెట్టిన వెంటనే ఈ ముగ్గురిని వెంటనే రిప్లై ఇస్తుంది, ఇన్స్టెంట్ గా ముగ్గురికి వెంటనే రిప్లై ఇస్తుంది. అది మల్టీ థ్రెడింగ్ చేస్తుంది. అంటే ఎంత మంది యూజర్స్ ఉన్నా ప్యారల్ గా చెప్పేసుకుంటే వెళ్ళిపోతుంది ఆన్సర్లు. మీ దగ్గర ఎంత మంది కస్టమర్స్ ఉంటే అంతమంది మీ దగ్గర వర్కర్స్ ఉండి పనిచేస్తున్నట్టే. దానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. మీరు ఒక వర్కర్ తో పెట్టుకుంటే, మీరు ఒక వర్కర్ పెట్టుకున్నారు అనుకోండి, వీటన్నిటి రిప్లై ఇవ్వడానికి వాడికి ఒక 15,000 కొరేల్స్ 20,000 30,000 ఇవ్వాలి. కానీ మీరు ఒక ఏ ఏజెంట్ బిల్ చేపించేసుకున్నారు అనుకోండి, కొరేల్స్ మీరు బిల్ చేశారనుకోండి, సో మీరు ఇవ్వాల్సిన మనీ చాలా తక్కువ అనమాట. అజూమ్ ఒక 2,000 3,000 కూడా అవ్వదు మాక్సిమం. హోప్ మీకైతే వీడియో అయితే ఒక గుడ్ అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఏ ద్వారా మనీ ఎలా జనరేట్ చేయాలి దాని మీద అయితే ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. హోప్ యూ గాట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీకు ఏ టూల్ వాడాలో తెలిసింది అనుకుంటున్నా.